హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైనీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నైట్ నేను తీసుకునే ఫుడ్ అనమాట. అంటే హై ప్రోటీన్ డిన్నర్ అనమాట. అది ఏం చేశాను అంటే ఇదిగోండి, మార్నింగే ఇది బొబ్బర్లు ఉంటాయి కదా, వైట్ బొబ్బర్లు బఠానీ అయితే నానబెట్టాను అనమాట. ఒక 3 times అయితే కడిగేసి నానబెట్టాను. ఇప్పుడు వీటిని అయితే కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. ఎందుకంటే ఇక నైట్ చపాతీ తిన్నా, రైస్ తిన్నా ఇక పనికిరాదు. చపాతీ అంటే మళ్ళీ పిండి పదార్థం కాబట్టి పిండి పదార్థం తినకుండా ఓన్లీ ఇదే తినాలన్నమాట. ఇది తింటే వెయిట్ లాస్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ లైట్గా పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే కుక్కర్లో పెడతాను. కుక్కర్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఏం చేస్తాను. ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా దీంట్లోకి అయితే వాటర్ పోసేసి లైట్గా సాల్ట్ అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టేయాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దట్టు వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి ఇదైతే. ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 4 విజిల్స్కి అయితే మంచిగా కుక్ అయిపోతాయి. ఇదిగోండి 3 విజిల్స్కి మంచి కుక్ అయిపోయామన్నమాట. ఇప్పుడు దీన్ని లైట్గా పోపు పెట్టాలి. ఒక్క చుక్క ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది పోపులో. వాటర్ చేయాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కొంచెం, కొంచెం జీలకర్ర, లిటిల్ బిట్ ఆవాలు, జీలకర్ర ఆవాలు, కొంచెం పసుపు వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదా, మెయిన్ కరివేపాకు వేసి ఉడకాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్, ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాము, కొంచెం తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి పోపు పెట్టాం కదా, పోపు పెట్టిన తర్వాత ఇదిగోండి దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఇంకా స్పెషల్ ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే కొబ్బరి తురుము అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో. ఇంకా కీరా ఉంటే కీరా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు యాక్చువల్లీ. ఇంకేంటంటే మెయిన్ కొత్తిమీర
కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇక వీటికి తోడు కొంచెం నిమ్మరసం. ఇదే అన్నమాట మా డిన్నర్ రెసిపీ. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. అండ్ హై ప్రోటీన్, బెస్ట్ ఫర్ వెయిట్ లాస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎంత కావాలంటే అంతే తినొచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి మా పెద్ద పాపకి ఉన్న నాకైతే పెడుతున్నాను. చూస్తూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? చాలా ఇదేనండి నేను తినే నైట్ డిన్నర్ రెసిపీ అన్నమాట. నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే తినేసాము. ఇంకా ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఒకటే కాదండి, శనగలు, కాబూలి చెన, అదేవిధంగా రాజ్మా, అలా అంటే రోజేం తినట్లేదు, డే బై డే అలా చేసుకొని అయితే తింటున్నాం అన్నమాట. మంచిగా ఉంటుంది, దట్టు హై ప్రోటీన్ కాబట్టి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.